హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్యాస్ వినియోగదారులపై భారం మోపేలా మరో నిర్ణయానికి కేంద్రం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుములు వసూలు చేయాలని సమాలోచనలో చేస్తోంది. ఎల్పిజి గ్యాస్కు సంబంధించి కిలోపై ₹1.29 రుసుములు విధించాలని భావిస్తోంది. డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై ఈ రుసుము విధించేందుకు సిద్ధమవుతుంది. దేశంలో ఇంధన నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ రుసుమును వసూలు చేయాలని చూస్తోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల క్రమంలో దేశంలో ఎల్పిజి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎల్పిజి అవసరాలను తీర్చేందుకు భారీ ప్లాన్ వేస్తోంది. ఇందుకోసం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అదనపు రుసుముల రూపంలో ఎల్పిజి వినియోగదారులపై భారం మోపనుందని తెలుస్తోంది. ఇక ఇంటి అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై కిలోకు ₹1.29 రుసుము విధించాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు 4,375 కోట్ల రూపాయలు ఆదాయం లభించనుంది. అయితే ఈ రుసుమును విధిస్తే సామాన్యులపై భారం పడుతోంది. ఈ అదనపు ఛార్జీల వల్ల గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయి. ఒక సాధారణ గృహ సిలిండర్ ధర సుమారుగా ₹18 మేర పెరిగే అవకాశాలున్నాయి. ఇక సిఎన్జికి సంబంధించి ప్రతి ప్రామాణిక ఘనపు మీటర్కు ₹1.43 సుంకాన్ని విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని ద్వారా ఏటా సుమారుగా 9,500 కోట్ల రూపాయలు ఆదాయం కేంద్రానికి లభిస్తుంది. ఈ రెండు సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు $1.5 బిలియన్ల సమకూరవచ్చు. ఈ డబ్బును ఎల్పిజి, ఎల్ఎన్జి నిల్వ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ రుసుములు ఖరారు చేస్తే గ్యాస్ బిల్లులు సుమారు 2% మేర పెరగవచ్చు. దీనివల్ల గ్యాస్ వినియోగదారులపై భారం పడుతుంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగ్గా వీటిని విధిస్తే మరింత పెరుగుతుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా తుది ఆమోదం లభించలేదు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చల్లో ఉంది. కేంద్రం ఆమోదం తెలిపి క్యాబినెట్లో ప్రవేశపెట్టాక ఇది అమల్లోకి వస్తుంది. అయితే రాబోయే సుమారు 10 సంవత్సరాల్లో ఎల్పిజి నిల్వలను పెంచే విధంగా కేంద్రం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సుమారు $42 బిలియన్ల అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధులలో సగానికి పైగా నిల్వ మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఖర్చు చేయనుండగా మిగిలిన మొత్తాన్ని ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేయడానికి వెచ్చిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.